హ్యాపీ స్ట్రేంజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 10 రియల్ యూజర్ రిపోర్ట్ అయితే తీసుకున్నాం. నాకు తెలుసు చాలా లేట్ అయితే అయింది, బట్ ఏం చేయాల్సిన ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. రెడ్మీ నోట్ 10 కూడా ఇప్పుడు ప్రైసెస్ అయితే హైక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంది, ఏంటి అసలు ఆ ఫోన్ బాగుందా లేదా, ఎవ్రీథింగ్ అయితే మనతో షేర్ చేసుకోవడానికి ముగ్గురు అయితే ఉన్నారు. ముందుగా ఆ ముగ్గురికి అయితే హాయ్ చెప్దాం. హాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రదర్. మీ పేరు, మీరు అసలు ఈ మొబైల్ ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు? నా పేరు సాయి లోకేష్ బ్రో. నేను 4 months నుంచి మొబైల్ వాడుతున్నాను బ్రో. నా పేరు అర్జున్. నేను 4 months నుంచి ఫోన్ యూజ్ చేస్తాను. నా పేరు లోకేష్ బ్రదర్. నేను 4 months నుంచి యూజ్ చేస్తున్నా ఫోన్. అసలు ఈ మొబైలే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏమైనా ఒక 2 ఫ్యాక్టర్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? అసలు ఎందుకు ఈ మొబైల్ కొనాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటి మెయిన్, డిస్ప్లే మెయిన్ 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ మెయిన్ ఆ బడ్జెట్ లో మాకు బెస్ట్ అనిపించింది అదే. డిజైన్ అండ్ కెమెరా అన్ని ఫీచర్స్ బాగున్నాయి. సూపర్ AMOLED స్క్రీన్ అండ్ డిజైన్, కాంపాక్ట్ ఫోన్ చేతిలో పట్టుకునేకి చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. సూపర్ AMOLED స్క్రీన్ నాకు బాగా కొనడానికి అట్రాక్ట్ చేసింది అన్నమాట. అండ్ ఇక నార్మల్గా రెగ్యులర్గా మాట్లాడుకున్నట్లయితే ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెడితే డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది మీకు? సో 60 Hz సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కదా మనకి, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ తోటి. డిస్ప్లే ఎలా ఉంది మీకు? అవుట్డోర్ విజిబిలిటీ కానీ, కలర్స్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపించింది? క్వాలిటీ చాలా బాగుంది బ్రో. అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంది. అవుట్డోర్ లో బాగా పీక్ బ్రైట్నెస్ లో పెడితే ఓకే, మినిమం బ్రైట్నెస్ లో పెడితే తక్కువ కనపడుతుంది. పీక్ బ్రైట్నెస్ లో పెడితే బాగా కనపడుతుంది. ఏం లేదు, డిస్ప్లేలో ప్రాబ్లమ్స్ ఏం లేవు. అవుట్డోర్ విజిబిలిటీ ఆ ప్రైస్ లో ఓకే బ్రో, చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రైస్ లో. నాకు బయటకు వెళ్ళినప్పుడు కూడా సన్లైట్ లో కూడా నాకు ఈజీగా డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది, చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది కూడా. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? డిజైన్ మీకు ఓవరాల్గా చూడడానికి? సో ఎస్పెషల్గా వాళ్ళు తెచ్చినప్పుడు అయితే కొత్తగా ఉంది డిజైన్, ఇప్పుడు నా వీడియోస్ కామన్ అయింది, బట్ మీ ఒపీనియన్ ఏంటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద? డిజైన్ చాలా బాగుంది బ్రో. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ప్రైస్ కి వచ్చేసి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ కావాలి ఆ ప్రైస్ లో. డిజైన్ అంటే డిజైన్ బ్రదర్ నాకు బాగా నచ్చింది. డిజైన్ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఇంతకు ముందు వాడే రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ యూజ్ చేస్తాను కొన్ని రోజులు, దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువే బిల్డ్ క్వాలిటీ. ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? రేర్ సైడ్ మనకి 48 MP క్వాడ్ కెమెరా సెటప్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఫ్రంట్ కెమెరా అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ కెమెరా, పోర్ట్రైట్ షాట్స్ కానీ, నార్మల్గా డే లైట్లో కానీ, లో లైట్లో కానీ, ఎవ్రీథింగ్ అసలు ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కెమెరా వచ్చేసి బాగుంది బ్రో. 2 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, పెద్దగా ఏం లేదు. మ్యాక్రో కూడా పెద్దగా ఏం లేదు. ఇంకా డెప్త్ సెన్సార్ అంటారంటే అది తెలిసిందే, అది పెద్దగా యూజ్ ఏం లేదు. ఫ్రంట్ కెమెరా ఓకే బ్రో, ఫ్రంట్ కెమెరాతో ఇబ్బంది ఏం లేదు. వీడియో కాల్స్ ఎక్కువ మాట్లాడినా బాగానే ఉంటుంది. సెల్ఫీస్ ఎక్కువ వైట్ లైట్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్యాక్ లైట్ సెల్ఫీస్ వచ్చేసరికి. బ్యాక్ క్యామ్ డే లైట్ లో సూపర్ పని చేస్తుంది, నైట్ లైట్ లో కొంచెం నాయిస్ వస్తుంది అంతే. అంతా బాగా మ్యాక్రో ప్లస్ వైడ్ యాంగిల్ ప్లస్ యూజ్ ఏం లేదు. ఫొటోస్ జూమ్ చేసేసరికి క్లారిటీ పోతుంది. వీడియో క్వాలిటీ ఓకే బ్రో. వీడియో క్వాలిటీ 4K లో 30 frames వస్తుంది, బాగుంది. స్లో మోషన్ కూడా చాలా బాగుంది, 960 frames వస్తుంది. ఓకే బ్రో, వీడియో క్వాలిటీ కూడా ఇబ్బంది ఏం లేదు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. ఇండోర్ లో వచ్చేసరికి లవ్ లైటింగ్ లో వచ్చేసరికి ఇబ్బంది వస్తుంది. డే లైట్ లో మటుకు సూపర్ గా పనిచేస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. నేను రియల్మీ తోటి కంపేర్ చేసి చూసినా కొంచెం చాలా బాగా అనిపించింది. ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. సెల్ఫీ కొంచెం ఇంప్రూవ్ ఉండేది. ఫొటోస్ లో లైట్ లో బాగానే వస్తున్నాయి. ఫ్లాష్ ఆన్ చేస్తే చాలా బాగా వస్తుంది. లో లైట్ లో వీడియో మరి అంత బాగా వస్తుందని చెప్పలేం, నార్మల్ గా వస్తుంది. కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది వీడియో క్వాలిటీ. సెల్ఫీస్ నార్మల్ గానే వస్తున్నాయి, మరి అంత క్వాలిటీ వస్తుంది. కొంచెం బ్లర్ అయినట్టు వస్తున్నాయి, కొంచెం నార్మల్ గా జూమ్ చేసి వస్తుంది. కెమెరా డిసప్పాయింట్ అయింది బ్రదర్. కెమెరా అంత బాగలేదు దీనిలో. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కూడా అంతగా బాగలేదు అన్నమాట. సోనీ సెన్సార్ 48 మెగాపిక్సెల్ చాలా బాగుంటుంది అనుకున్నాను నేనైతే, కానీ కెమెరా కొంచెం క్వాలిటీ తగ్గింది. ఏదో విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి కెమెరాలో కాంప్రమైజ్ అయ్యారు అనుకున్నాను నేను. కెమెరా అంతగా బాగలేదు కదా. నేను ఎక్కువ బ్యాక్ కెమెరా యూజ్ చేసేది. ఎప్పుడన్నా సమ్టైమ్స్ సెల్ఫీస్ తీసుకున్నా కూడా సెల్ఫీలు కూడా సరిగ్గా కెమెరా కొంచెం బాగలేదు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు కదా, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 33 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో ఛార్జింగ్ స్పీడ్ ఎలా ఉంది మీకు? 1 day వస్తుందా అసలు? ఛార్జింగ్ వస్తే ఎంతసేపు వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్ చేసినాక మీకు? 1 day 1.5 day వస్తుంది బ్రో నాకైతే, నా యూసేజ్ కి. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ టైం అయితే 1.5 hour లో ఎక్కేస్తుంది మొత్తం 0 to. కానీ బట్ మనం 20% నుంచే పెట్టుకుంటాం కాబట్టి ఒక 40 minutes లో అయిపోతుంది 100%. నేను 1 hour ఛార్జ్ చేసి ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేస్తాను. హెవీ యూజ్ చేస్తే నాకు 7 hours వచ్చింది.
పబ్జి కూడా ఆడి చూసిన నేను. నాకు 5 hours వచ్చింది పబ్జి కంటిన్యూ ఆడి. ఫుల్ వర్కింగ్ డే కంపల్సరీ వస్తుంది. 7 గంటల పైన స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మాత్రం 1.5 hours కంపల్సరీ. ఫస్ట్ లో కొన్ని రోజుల ముందు అయితే 1 hour కి బ్యాటరీ ఫుల్ అయ్యేది. ఇప్పుడు రాను రాను స్పీడ్ తగ్గింది అనమాట. సూపర్ డాట్ ఛార్జర్ అంత స్పీడ్ అయితే లేదు. 33 watts అయినా కూడా ఇది స్లోగానే ఛార్జ్ అవుతుంది. 1.5 hour 1 hour 20 minutes పడుతుంది అప్రాక్సిమేట్లీ. అండ్ కాల్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తారా ఇప్పటివరకు మీరు పర్చేస్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా? కాల్ క్వాలిటీ ఓకే బ్రో, సిగ్నల్ కూడా బాగానే ఉంది, సిగ్నల్ రిసెప్షన్ ఓకే, క్యారియర్ క్రియేషన్ కూడా వర్కౌట్ అవుతుంది బాగానే ఉంది. 4G జియో. కాల్ క్వాలిటీ బాగానే ఉంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. కాల్ క్వాలిటీ బాగుంటుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. కానీ కొన్నిసార్లు అప్రాక్సిమేట్లీ సెన్సార్ అనేది సరిగా వర్క్ చేయదు మొబైల్. ఆ సెన్సార్ ఇష్యూ కొంచెం ఉంది, ఆ ప్రాబ్లం కొంచెం ఉంది సెన్సార్. యూఐలో ల్యాక్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? నవ్వే డేస్ ఇప్పుడు ఎంఐయూఏ అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేసేది ఎంఐయూఏలో బగ్స్ ఉన్నాయని, అప్డేట్స్ వచ్చినాక ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అయితే చెప్తున్నారు. మీరేమన్నా రెడ్మీ నోట్ 10 మొబైల్లో అప్డేట్స్ తర్వాతకి ఇంత ముందున్న ఇష్యూస్ ఏమైనా ఫిక్స్ అయ్యాయా, లేకపోతే కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఏమన్నా ల్యాక్స్ ఏమైనా నోటీస్ చేశారా యూఐలో? యూఐలో గోల్డ్ అండ్ ల్యాక్స్ ఉన్నాయి బ్రో. యూఐలో చాలా గ్లిచెస్ వస్తుంటాయి యూఐలో. ఇంకే వైడ్ 1 L1 సపోర్ట్ అనేది తీసేస్తున్నాడు, కొన్ని రోజులు ఇస్తున్నాడు, తర్వాత ఆటోమేటిక్ గా పోతున్నది. సో స్ట్రీమ్ చేయలేకపోతున్నాం హెచ్డీలో. గ్లిచెస్ అయితే యూఐలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బగ్స్ అంటారా కొలలు ఎంఐ యూఐలో. యూఐలో చిన్న చిన్న ల్యాక్స్ చూసినాను అప్పుడప్పుడు. ల్యాక్స్ మాత్రం ఉన్నాయి, కొంచెం ఫిక్స్ చేయాలి. ఉన్నాయి బ్రదర్. ఇవి యూఏలో ల్యాక్స్ అంటే గేమ్స్ ఆడేకి కొద్దిగా ప్రాబ్లమ్ ఈ మొబైల్లో. ల్యాక్స్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు హ్యాంగ్ అయిపోతుంది మొబైల్. కాల్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఒకసారి కొంచెం స్లోగా, ఒక 2 seconds స్లోగా టైం తీసుకుని తర్వాత కాల్ లిఫ్ట్ చేయగలం మనం. ఆ ప్రాబ్లం ఉంది. సమ్టైమ్స్ స్ట్రక్ అయిపోతుంది అలాగే. యూఏ కొంచెం ఇంకా బాగుంటే బాగుండేది అనిపిస్తుంది. కొంచెం హెవీగా ఉంది యూఐ మాత్రం. ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయి మొబైల్ అసలు ఎందుకు కొన్నాను రా బాబా అని ఎప్పుడైనా మొబైల్ కొన్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా అనిపించింది అలా అసలు మీకు? లేదు బ్రో, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఆ బడ్జెట్ నేను కొన్నప్పుడు 12,000, బట్ ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ప్రైస్ హైక్ అయింది, 4,000 2,000 ఎక్స్ట్రా అయింది. సో ఆ బడ్జెట్ కి ఎప్పుడు అనిపించలేదు. బాగుంది. కొన్ని సిచ్యువేషన్ లో అనిపించింది యూఐ ల్యాగ్స్ మొత్తం లాగ్ అయిపోవడం, స్టక్ అయిపోవడం మధ్యలో, అలాంటివి ఫేస్ చేసిన. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఒకసారి 1-2 సార్లు అనుకుని ల్యాక్స్ అయినప్పుడు మాత్రం. ప్రాసెసర్ కొంచెం మంచిది ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఈ మొబైల్లో మీకు నచ్చిన ప్రోస్ ఏంటి? మీకు నచ్చిననే కాదు, నార్మల్గా ఈ మొబైల్ ఇవి ప్రోస్ అన్న అని అనిపించే ఏంటి? ప్రోస్ వచ్చేసి మెయిన్ డిస్ప్లే ఒకటి, ఛార్జింగ్ ఒకటి బ్రో. ప్రోస్ ఫస్ట్ కెమెరా, తర్వాత డిస్ప్లే అండ్ డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే, బ్యాటరీ, కాంపాక్ట్ ఫోన్. మాకు పెద్ద డిస్ప్లే ఇష్టం లేదు అంతగా, చిన్న డిస్ప్లే మొబైల్స్ అంటే నాకు ఇష్టం, పట్టుకునేకి బాగుంటది. కాన్స్ మరి? కాన్స్ వచ్చేసి మేజర్ యూఐ ల్యాగ్స్, కెమెరాస్ లో లైట్ లో అంతగా పనిచేయట్లేదు బ్రో. కాన్స్ వచ్చేసి వీడియో క్వాలిటీ కొంచెం లో లైట్ లో ఫొటోస్, ఇవి కాన్స్. యూఐ లో ల్యాగ్స్ మెయిన్ గా యూఐ చాలా వరస్ట్ ఉంది. కాన్స్ అంటే యూఐ కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి అన్నమాట యూఐలో. కొంచెం యూఐ హెవీగా లేకుండా కొంచెం బాగుండేది. కొంచెం హెవీగా ఉంది యూఐ. అందులో దాని చిప్ ఈసారి 678 ప్రాసెసర్ ఇది ఎప్పుడు ఏదైనా ఇచ్చింటే బాగుంది. ఒకవేళ ఎంఐ వాళ్ళు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ మొబైల్లో ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుంది? యూఐలో చాలా బగ్స్ ఉన్నాయి, అవి ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. అప్డేట్స్ రెగ్యులర్ గా రావు, 4 months కి ఒకసారి ఇస్తున్నారు అనుకుంటా అప్డేట్స్ అంతే. కెమెరాస్ లో లో లైటింగ్ లో అసలు పనిచేయట్లేదు సరిగ్గా, ఆ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. యూఐ ఫస్ట్ ఇంపార్టెంట్, యూఐ ఇంప్రూవ్ అవ్వాలి. యూఐ ఖచ్చితంగా వాళ్ళు యూఐ ఇంప్రూవ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది రెగ్యులర్ గా. నేను తీసుకున్నప్పటి నుంచి ఒక టైం వచ్చింది అంతే. నాకు రీసెంట్ గా ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తే బాగుంటుంది. కెమెరాస్ కూడా ఇప్పుడు సేమ్ మనీ మీకు ఇచ్చి ఈ మొబైల్ కొనమంటే అఫ్ కోర్స్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో మనకి ఇనీషియల్గా వీళ్ళు వచ్చింది 12,000 అయినప్పటికీ ఇప్పటికైతే 13,999, 14,000కి అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఆ బడ్జెట్లో వేరే మొబైల్స్ అయితే తీసుకొచ్చారు కదా. సేమ్ 14,000 మీకు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ మొబైలే చూస్ చేసుకుంటారా, వేరే మొబైల్ చూస్ చేస్తారా? ఒకవేళ చూస్ చేసుకుంటే ఏ మొబైల్ చూస్ చేసుకుంటారు? 12,000 కి మొబైల్ చాలా బాగుంటుంది. 14,000 పెట్టి తీసుకున్నాను కాబట్టి నేను రియల్మీ 8 తీసుకోవాలి. ఇదే అమౌంట్ ఇంకో ఫోన్ కొన్నానంటే సూపర్ అమౌంట్ స్క్రీన్ దొరకదు. నేను 11,000 కొన్నాను మొబైల్ ఇది. ఇదే ఫోన్ వేరే ఫోన్ తీసుకుంటారు, ఇదే తీసుకుంటారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ రెడ్మీ నోట్ 10 అనేది ఎక్కువ స్ట్రీమ్ చేసే వాళ్ళకి, గేమింగ్ ఆడే వాళ్ళకి అంతగా ఎక్కువగా ఉండదు బ్రో. ఓన్లీ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, డైలీ యూజ్ వాళ్ళకి సూపర్ ఉంటుంది. కొనొచ్చు, చాలా బాగుంది. కాకపోతే యూఏ లో ల్యాగ్స్ ఉన్నాయి. నార్మల్ యూజ్ వాళ్ళకు, గేమ్ ఆడకుండా చిన్న కెమెరా, బ్యాక్ కెమెరా యూజ్ చేసే వాళ్ళు డే లైట్ లో, ఫ్యామిలీ, ఫాదర్ కి కానీ సిస్టర్ కి కానీ మదర్ కి కానీ అయితే మంచి సెట్ అవుతుంది. ఇంకేం లేదు, ఎంఐ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ బటన్ ఇస్తున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ రెడ్మీ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నా కూడా డిఫాల్ట్ వాళ్ళు అది ఇవ్వకుండా
వాళ్ళు ఓన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఫోన్ అండ్ చేసిన యాప్. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ రియల్ యూజర్ రిపోర్ట్. సో మీ విలువైన ఎక్స్పీరియన్స్ అయితే మాతో అయితే షేర్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా రెడ్మీ నోట్ 10 మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఒపీనియన్ ఏంటి? అసలు 14,000 రూపాయలకి ఓకే, 12,000 రూపాయలకి ఓకే, 14,000 రూపాయలకి అసలు ఈ మొబైల్ కొనొచ్చా? మీకేమన్నా మీరు కొన్న ప్రైస్కి ఓకే, ఇప్పుడున్న ప్రైస్కి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చాలామంది మన వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఎస్పెషల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే ఓకే, కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. ఇట్లాంటి మరిన్ని ఎపిసోడ్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సో దట్ ఎక్కువ లైక్స్ వచ్చే కొద్దీ మనం ఈ వీడియోని అయితే ఇట్లాంటి సిరీస్ ఎక్కువ కంటిన్యూ అయితే చేయొచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై జై హింద్.